ఇవాళ సోషల్ మీడియాలో ఒక అతిపెద్ద డిస్కషన్ అండి. ఏమిటి ఇది అంటే, నేను ఈ టాపిక్ గురించి మాట్లాడితే మీరు నవ్వుకుంటారు లేదా జోక్ అనుకుంటారు. ఎందుకంటే ఈ వివరాలు, ఈ డేటా నమ్మడమే కష్టం. ఇది ఎలా చూడాలంటే, ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద నగరాలు ఉంటాయి కదా, మరి ఈ నగరాలు ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. వీటిని స్కై స్క్రేపర్స్ అని అంటారు. అంటే భారతీయులకి ఇది కొత్త. మన దేశంలో ఇలాంటి బిల్డింగ్స్ ఎక్కడండి, లేవు కదా అని అనుకుంటాం, అవునా? మరి వార్తలు ఏమిటి? ఈ స్కై స్క్రేపర్స్ కట్టడములో ప్రపంచములో నంబర్ 1 దేశము ఏది అంటే భారత్. అదేంటండి, ఇంత పచ్చి అబద్ధమా? మీడియాలో ఇంతలాగా ఎలా మాట్లాడుతున్నారో అనిపిస్తుంది. స్కై స్క్రేపర్స్ అంటే ఏంటండి? 150 మీటర్స్ ప్లస్ ఒక బిల్డింగ్ ఉంటే దాన్నే స్కై స్క్రేపర్ అంటారు. మరి ముంబైలో మీకు ప్యాలసీ రాయల్ అనబడే ఒక బిల్డింగ్ ఉంది. ఇది 300 మీటర్స్ ప్లస్ అండి. ముంబైలో, మీకు ముంబై గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను బాంబే వెళ్ళాను అనుకోండి, టిఫిన్ తినేసి ఒక గంట సేపు ఆ రైల్వే స్టేషన్ దగ్గర నిలబడి అలా చూస్తూ ఉంటాను. అసలు ఈ నగరం ఏమిటి, ఈ ప్రజలు ఏమిటి, జీవితం ఏంటి, షాకింగ్గా ఉంటుందండి. మీరు వరల్డ్లో ఎక్కడా చూడరు. బాంబే లాంటి ఒక నగరాన్ని మీరు చూడడం అనేది ఇంపాసిబుల్. ఒకవైపేమో ధారావి లాంటి మీకు ప్రపంచంలో అతిపెద్ద స్లమ్ ఏరియా, ఇంకొక వైపు ఊహించని కట్టడాలు. ఎంతెంత పెద్ద బిల్డింగ్స్ ఉంటాయంటే, నారిమన్ పాయింట్ లాంటి ప్రాంతాలలో ఆ బిల్డింగ్స్ చూస్తే ఏంటి ఇది. ఇటువైపు ఏమో కటిక పేదరికం. భారత్ అంటేనే అంతే కదండి, ఏన్షియంట్ సిటీస్ ఉంటాయి. ఇప్పుడు వారణాసి అంటాము, హరిద్వార్ అంటాము, రిషికేశ్ అంటాము, ఇవన్నీ మాట్లాడతాం. అట్ ది సేమ్ టైం ఇంకొక వైపు చూశారనుకోండి, మోడర్న్ సిటీస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇదే మన గొప్పతనం, ఇదే మన ప్రత్యేకత. అలాంటప్పుడు ఇవాళ డేటా ఏం చెప్తుంది అంటే, మీకు ఒక లిస్ట్ వేశారండి. ఇందులో మీరు చూశారనుకోండి, ఈ స్కై స్క్రేపర్స్ హయ్యెస్ట్గా ఉండే దేశాలు. ఫస్ట్ మీకు చైనా కనిపిస్తుంది. అంటే చైనా వాళ్ళు 2010 వరకు కూడా అమెరికాకు పోటీ కాదు, అమెరికాను ఎన్నో రేట్లు వాళ్ళు దాటేశారు. అలాగా ఒక 3568 స్కై స్క్రేపర్స్ చైనాలో వాళ్ళు కట్టేశారు. ఇక నెక్స్ట్ అమెరికా అన్నారు అనుకోండి, ఒక 900 స్కై స్క్రేపర్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఫేమస్ హాలీవుడ్ చిత్రము చూసామనుకోండి, న్యూయార్క్ మహానగరము అని ఒక ఏరియల్ వ్యూలో చూపిస్తారు ఒక షాట్. అలాగే మ్యాన్హాటన్ నగరము అని చెప్పి అక్కడ ఉండే స్కై స్క్రేపర్స్ని చూపిస్తారు. కానీ నేను గమనించింది ఏంటంటే, ఎన్నో చిత్రాల్లో పదే అవే బిల్డింగ్స్నే చూపిస్తూ ఉంటారు. అంతే కదండి. ఇప్పుడు అమెరికా అయిపోయిన తరువాత 3వ దేశము అన్నారు అనుకోండి, ఇది యూకేనో ఫ్రాన్సో రష్యా కాదండి, భారత్. షాకింగ్గా ఉంది. అంటే ప్రపంచంలో హయ్యెస్ట్ స్కై స్క్రేపర్స్ ఉండే 3వ దేశము భారత్. మీకు ఎంత? 436. అయ్యో, బాగా వెనకున్నాం కదా, అమెరికా కన్నా చాలా వెనకబడి ఉన్నాము. అయినా 3rd పొజిషన్లో ఉన్నామని అనుకుంటే ఒట్టి భ్రమ అండి. ఎందుకంటే ముంబైలో నేను ఈ వీడియో మాట్లాడుతున్నప్పుడు 300 ఈ బిల్డింగ్స్ మీకు అండర్ కన్స్ట్రక్షన్ అండి. హైదరాబాద్ అన్నారు అనుకోండి, 208 స్కై స్క్రేపర్స్ వీళ్ళు ఇవాళ సిద్ధము చేస్తున్నారు. 208 అంటే 150 మీటర్స్ అబోవ్. ఇక ఇలా చూసారనుకోండి, అక్కడ 500 అయిపోయింది కదా. అంటే అమెరికాను ఆల్రెడీ మీరు ఓడించేస్తారు వితిన్ ఇయర్స్. అంటే చైనా తరువాత భారత్. అంతే కదా. ఇప్పుడు చైనాలో గోస్ట్ సిటీస్ అయిపోయాయి కదా, నిర్మాణాలు చేశారు. ప్రజలు ఎవరు ఇళ్ళు కొనుక్కోవడం లేదు, అంత అబాండాన్డ్ కాలనీస్గా ఉండిపోతున్నాయి. సో ఇక చైనా వాడు కొత్తగా నిర్మాణాలు చేయడం లేదు. అదే భారత్లో చూశారనుకోండి, మీకు ఎమర్జింగ్ ఎకానమీ కదండి, మీకు ఎకనామిక్ బూమ్ కనిపిస్తుంది కదా. వరస పెట్టి వీళ్ళు ఇలా బిల్డింగ్లు కడుతూ ఉంటే ఒక స్టేజ్లో చైనాను వీళ్ళు ఓడించేస్తారు. సో భారతీయులకి ఏమీ తెలియదండి, మిడిల్ క్లాస్ జీవితాలు మామూలుగా మనం బతికేస్తున్నాము. ఇంకొక వైపు చూశారనుకోండి, ఇదే మీకు మొన్న రజనీకాంత్ గారు ఆయన చెప్తున్నాడు, ఎయిర్పోర్ట్ దిగి నేను ఈ గచ్చిబౌలి వైపు వస్తున్నప్పుడు మనం ఏమైనా న్యూయార్క్ మహానగరంలో ఉన్నామా, ఏమిటి బిల్డింగ్స్, ఈ హైదరాబాద్ ఏంటి ఇలా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోయానని ఆయన చెప్తున్నాడు.
సో ఇలా చూసామనుకోండి, ఆయన ఏదో జోక్ చేస్తున్నాడా లేదా పొగడడానికి మాట్లాడుతున్నాడా, ఇప్పుడు నేను చెప్తున్నా కూడా అలాగే ఉంటుంది కదా. ఉత్తినే మన భారత్ను మనమే గొప్పలు చెప్పుకుంటామండి, కాదండి, అలా లేదు. డేటా చెప్తుంది. మీకు భారత్లో ఒక మహానగరంలో హైయెస్ట్ బిల్డింగ్స్ అంటే ఫస్ట్ ముంబై, తరువాత హైదరాబాద్, తరువాత గుర్గాంలో ఇవాళ 70 బిల్డింగ్లు రెడీ అవుతున్నాయి. అంటే ఇక్కడే మీకు 570 బిల్డింగ్స్ అయిపోయాయి. ఆల్రెడీ అక్కడ ఒక 470 బిల్డింగ్స్ ఉన్నాయి. అమెరికా ఓడిపోయింది, వాడు నమ్మలేడు. మీరు టాలీ చేసుకున్నారంటే చూసారనుకోండి, ఇవాళ మొత్తం అమెరికాలో ఒక 50 బిల్డింగ్స్ మాత్రమే వాళ్ళు నిర్మాణాలు చేస్తున్నారు, చెయ్యలేకపోతున్నారు. మొన్న విన్నారా, ఇరాన్ యుద్ధానికి మనకి ఇన్ని $1 ట్రిలియన్ కావాలండి అంటే ఆ సెనేటర్ మేడం అంటున్నారు, అమెరికన్స్ అక్కడ ఫుడ్ లేకుండా కష్టపడుతూ ఉంటే యుద్ధాలు చేయడానికి మీకు ఇంత $1 ట్రిలియన్ కావాలా, ఏమైనా సరదాగా ఉందా, తిడుతుంది ఇవిడ ఈ మేడం. సో మొత్తం మీకు ప్రపంచం మారిపోతుందండి. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏంటంటే ఏమవుతుంది, గచ్చిబౌలిలో ఇంతంత పెద్ద బిల్డింగ్స్ కట్టేశారు, వాళ్ళ వ్యాపారము కోసం వాళ్ళు కడుతున్నారు, మనకు ఏమిటి అంటే అలా కాదు కదండి. ఫస్ట్ విషయము మీ ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది, అంతే కదండి. ఎక్కడైతే వీళ్ళు బిల్డింగ్స్ కడుతున్నారో దాని యొక్క ల్యాండ్ వాల్యూ పెరగడం. రెండవది, దీని చుట్టూతో ఒక ట్రేడ్ ఈకో సిస్టమ్ అనేది తయారైపోతుంది. కొత్త కొత్త రెస్టారెంట్లు వస్తాయి, హోటల్స్ వస్తాయి, మీకు చుట్టుపక్కల రిసార్ట్స్ ఉంటాయి. మీకు ఇలాగ మెల్లమెల్లగా అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఇట్లా క్రియేట్ అవ్వడం, ఒక ఈకో సిస్టమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మూడవది, ఎప్పుడైతే ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ ఉందో మీకు వర్కర్స్ అనేవాడు పెరుగుతూ ఉంటారు. అంటే ఇది సాఫ్ట్వేర్ రంగము అనండి, హార్డ్వేర్ అనండి, మీకు లేబర్ చేసేవాళ్ళు అనండి, ఎవరైనా కానివ్వండి, వర్కర్స్ పెరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా మీ లైవ్లీహుడ్ కూడా పెరుగుతుంది. ఇదే ఇవాళ భారత్లో జరుగుతుంది. మనం ఏం చూస్తున్నాము, పెద్ద పెద్ద హైవేస్, అద్భుతమైన రోడ్స్. అర్థం ఏమిటి, టోటల్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెద్ద లెవెల్లో డెవలప్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందంటే ఏంటి, మీకు విదేశాల్లో నుంచి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు విపరీతంగా వస్తాయి. ఇదేనండి మనం మాట్లాడుతున్న ఎమర్జింగ్ ఎకానమీకి మీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలు. మీరు ఎలాంటి రోడ్స్లో తిరుగుతున్నారు, మీ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు మీ లైవ్లీహుడ్ ఏంటి, మీ జీవన విధానము ఎలా ఉంది, మీరు ఎలాంటి ఆహారము తింటున్నారు, ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నారు, ఇదంతా ఏమిటి, మీ దేశం యొక్క జీడిపిని ఇండైరెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అలా చూసామనుకోండి, భారత్లో శరవేగంతో ఎంత స్పీడ్గా అంటే ఎక్కడా జరగడం లేదు. వరల్డ్లో ఎక్కడా కూడా ఇంత ఫాస్ట్గా ఇంతంత పెద్ద బిల్డింగ్స్ వేరే ఏ ఒక దేశము నిర్మాణము చేయడం లేదు. మన భారత్లోనే ఇది జరుగుతుంది. ఇది చెప్తుంటే చాలామందికి అర్థము కాదు, నమ్మడానికి కూడా. ఒక అమెరికాతోనో చైనాతోనో మనల్ని మనం పోల్చుకోవడం ఏంటి, ఎలాంటి బిల్డింగ్స్ ఉంటాయి చైనాలో, ఎలాంటి బిల్డింగ్స్ అమెరికాలో ఉంటాయంటే, ఇక్కడ కూడా ఒక ముంబై వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, గుర్గాం వెళ్ళండి, పూణే వెళ్ళండి, ఇక్కడంతా మీకు భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, వందల వేల ఫ్యామిలీస్ అక్కడ వాళ్ళు నివాసము చేస్తున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు భారత్ ఈ రేస్లో కూడా మీరు ఎక్కడైనా చూడండి, ఏ రంగంలో అయినా చూడండి, టాప్ 5 అన్నప్పుడు మనం ఉంటాం. మీరు ఆయుధాలు అనండి, జీడిపి అనండి, ఎక్స్పోర్ట్స్, మీరు ఈ రంగాల్లో చూసారనుకోండి, మనం ఎప్పుడూ కూడా అమెరికా చైనాకు పోటీగానే ఉంటున్నాం. అలాంటప్పుడు ఇప్పుడు ఈ బిల్డింగ్స్ కట్టడంలో కూడా, స్కై స్క్రేపర్స్లో కూడా మీరు చైనా అమెరికాకు గట్టి పోటీ ఇస్తున్నారంటే మనల్ని ఆపడానికి వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జరుగుతుందా? మన ఎకనామిక్ యాక్టివిటీస్, మన జీడిపిని వీళ్ళు ఆపగలుగుతున్నారా? ఇంపాసిబుల్ అండి. మీ హార్డ్ వర్క్ అనేది మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతుంది. అదే మన విషయంలో జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.